2024 ఎన్నికలు దశాదిశ మార్చి వైసీపీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఒక విప్లవంలా కూటమి కొత్త ప్రభుత్వం రాబోతుంది. వైసీపీ ప్రభుత్వం కొంతమంది అధికారులు ఉపయోగించుకుని ఎన్నికల్లో దౌర్జన్యాలు చేయాలని చూస్తుంది. 1,30,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నా కూడా పెన్షన్దారులకు పెన్షన్లు సరిగా ఇవ్వలేకపోయారు. ల్యాండ్ టైటిలింగ్ లాంటి నల్ల చట్టాలు తీసుకొచ్చారు. మద్య నిషేధం లాంటి ఎన్నో హామీలు నెరవేర్చలేదు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పొన్నూరు నియోజకవర్గం దోపిడీదారుల చేతిలో బలైపోయింది. గ్రామాల్లో తీవ్రమైన మంచినీటి సమస్య ఉంది. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి లేదు. ఎంబీఏ ఎంటెక్ చదివిన వారికి ఉద్యోగాలు లేవు. కరకట్ట కమలహాసన్ మించిన మరో కమలహాసన్ అంబటి మురళీకృష్ణ. సత్తెనపల్లిలో కొండలు మింగిన వ్యక్తి సంస్కారం లేనివాడు పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ. సత్తెనపల్లి ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే పొన్నూరు పారిపోయిన వచ్చినవాడు అంబటి మురళీకృష్ణ. ధూళిపాల కుటుంబం 5 దశాబ్దాల రాజకీయ జీవితం. బజరంగ్ ట్రస్ట్ అసలు మార్వాడీలది. వాళ్ళ సంస్థలో కొద్దిపాటి పెట్టుబడి పెట్టి వారి ప్రాజెక్టును తన గుప్పెట్లు పెట్టుకుని వారిని బెదిరిస్తున్నాడు అంబటి రాంబాబు. ఎంత భయంకరమైన వ్యక్తి. ఈ మధ్య వాళ్ళ అల్లుడు భయపెట్టాడు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలన, దోపిడీ పాలనకి వ్యతిరేకంగా ఒక విప్లవం ఓట్ల రూపంలో ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాబోతోంది అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది. అధికారాన్ని ఉపయోగించుకొని కొంతమంది అధికారుల్ని, తన ప్రభుత్వ హయాంలో ఉన్న కొంతమంది చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని మనం చూసాం. 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులున్నా, పెన్షన్లు ఇంటింటికి పంచే అవకాశం ఉన్నా కూడా దాన్ని అమలు చేయకుండా వృద్ధుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలిగించడానికే చీఫ్ సెక్రటరీ గారు ఈ నిర్ణయం చేశారనేది కూడా స్పష్టం అవుతా ఉంది. అయినా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ పాలన పట్ల విసిగిపోయి ఆయన సిద్ధం అని చెప్పి సభలు పెట్టాడు. ప్రజలు మేము ఎప్పుడో సంసిద్ధం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి అనేది స్పష్టం చేస్తూ ఉన్నారు. నల్ల చట్టాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రజల ప్రైవేటు ఆస్తులకి చట్టబద్ధత లేకుండా భూమి మీద హక్కు లేకుండా చేసిన ఆ చట్టానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తమ గళాన్ని విప్పడం జరిగింది. అలాగే ఆయన మేనిఫెస్టో అంటూ ఒక హడావుడి చేశాడు. ఆ మేనిఫెస్టో చూస్తే ఏమీ లేదు. ఆయన ఏదో 19-24 మధ్య అంటే అద్భుతాలు చేశాడంట. ఆ అద్భుతాలు కొనసాగిస్తానని మాత్రమే చెప్పాడు. 14-19లో కూడా ఎన్నో ప్రధానమైన హామీలు, మద్య నిషేధం లాంటివి కానీ, రైతులకు సంబంధించిన అంశాల్లో కానీ ఎన్నో హామీలు నెరవేర్చిన పరిస్థితి మనం చూసాం. మేము ఎన్నో గ్రామాలు తిరగడం జరిగింది. చాలామంది ప్రభుత్వ హయాంలో పెన్షన్ రానివాడు, వృద్ధులు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు,
రకరకాల కారణాలతో ప్రభుత్వ పథకాలు అందని బడుగుల ఆవేదన మేము విన్నాం. వాళ్ళు ఒక సమస్య పరిష్కారం మీద ప్రభుత్వ యంత్రాంగం దగ్గరికి వెళ్తే ప్రజాప్రతినిధులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో కూడా మనం చూడటం జరిగింది. పొన్నూరు నియోజకవర్గం గత 5 సంవత్సరాల కాలంగా దోపిడీదారుల చేతిలో బందీ అయిందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. కళ్ళ ముందు కనబడతా ఉన్న సత్యం కూడా అది. రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, మంచినీళ్ళు లేవు. ప్రధానమైన పెద్ద గ్రామాలు, మీరు నంబూరు లాంటి గ్రామం తీసుకున్నా, వడ్లమూడి తీసుకున్నా, చేబ్రోలు తీసుకున్నా,